ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులుగా భక్తి శ్రద్ధలతో సాగిన ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. శనివారం ఆలయ పుష్కరిణిలో అత్యంత పవిత్రంగా భావించే చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి సుదర్శన చక్రానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం చేపట్టారు. సుదర్శన చక్రాన్ని పవిత్ర జలాల్లో ముంచిన తర్వాత అర్చకులు సైతం పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ చక్రస్నానం దర్శనం చేసుకోవడం ద్వారా పాపాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. చక్రస్నానాన్ని తిలకించేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. గోవింద నామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇదిలా ఉండగా చక్రస్నానంతో 9 రోజుల పాటు ఘనంగా జరిగిన వాహన సేవలు ఉత్సవాలకు తెరపడింది. రాత్రికి ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనాథ శర్మ తెలిపారు. सरसाधारयस्यामि रक्षस्वमां पदे पदे भूमिर्भेणुर्धरणैलोकधारिणी मधुप्राशिवराहेण कृष्णेन सदबाहुना भजंत्रेल वाद्यम వెంకటేశాయ శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాఛాదిత వక్షసం శితచేతన మందారం శ్రీనివాస మహంభజే. తిరుమల తిరుపతి దేవస్థానములు జమ్మలమూడ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నది. ధ్వజారోహణాంతం అవరోహణాంతం వరకు కూడాను ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజున వసంతోత్సవము చక్రస్థానంతో ముగిస్తుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవము చక్రస్థానం అనేది ఎందుకు చేయాలి అనేటువంటి ప్రక్రియ ఏమిటంటే, ధ్వజారోహణం దగ్గర నుంచి అవరోహణంతం వరకు ప్రతి రోజున ఉదయము సాయంత్రము ఆ విశేషమైనటువంటి వాహనాలన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క వాహనాలకు ముందు యాగశాల వద్ద స్వామివారికి చతుస్థానార్చన, కుండ, మండల చతుస్థానార్చన హోమ కార్యక్రమం పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత సుదర్శన చక్రంచే దేవాలయ ప్రాంగణం నందున బలిహరణ అనే ప్రక్రియ జరుగుతుంది. అనంతరమున స్వామివారి ఉత్సవం జరుగుతుంది. అంటే చక్ర బ్రహ్మాలు, అయ్యా నేను దగ్గరుండి యొక్క బ్రహ్మోత్సవం ధ్వజారోహణం దగ్గర నుంచి అవరోహణం వరకు నేను దగ్గరుండి అన్ని చూస్తుంటాను. నేను బలిహరణ వేసిన తర్వాత మీరు వాహనం మీదకి సంసిద్ధమయ్యి
జమ్మలమడుగు తిరు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వండి అని స్వామి చక్రవర్మాల ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే స్వామి వారు వాహనం పైకి వేంచేపు చేసి తర్వాత స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. ఈ యొక్క స్వామివారు అనేకమైనటువంటి వివిధ వాహనాలపై భక్తులందరూ కూడా విశేషమైనటువంటి వాహనాలు దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ రోజున 9వ తేదీన 6/2026 తేదీన శనివారం రోజున వసంతోత్సవము తిరు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా జరిగినది. 11:05 చక్ర స్థానము అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది అనేటువంటి భక్తాదులందరూ కూడా అత్యంత వైభవంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.